నీట్ ఎగ్జామ్‌కి సంబంధించి ఎన్‌టీఏ ఎన్ని చెప్తున్నా మళ్ళీ మళ్ళీ తప్పులు చేస్తూనే ఉంది. బట్ ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేస్తుందో చూద్దామండి. బట్ ఎగ్జామ్ అయితే ఎలాంటి ఇబ్బంది లేకుండా నీట్‌గా కండక్ట్ చేయాలని కోరుకుందాం. అసలు ఏంటి విషయం అంటే అడ్మిట్ కార్డ్స్ అయితే డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు కదా! నీట్ ఎగ్జామ్ రాయబోయే విద్యార్థులు. వాళ్ళందరికీ ఏంటంటే తప్పుల తడకగా డీటెయిల్స్ అన్నీ తప్పుగా వస్తున్నాయి. కొంతమంది ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడొస్తున్నాయంటే దుబాయ్‌లో వేరే ప్లేసెస్‌లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇవ్వడం అయితే జరిగింది. సో, ఆ మిస్టేక్ అయితే గుర్తించిన తర్వాత వెంటనే ఈవినింగ్ మేము రిలీజ్ చేస్తామంటూ కూడా చెప్పింది. ఒక అబ్బాయికేంటంటే అబుదాబి, దుబాయ్‌లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్ ఇచ్చారు. సో, ఎన్‌టీఏ ఖచ్చితంగా ఇలాంటి తప్పులు రిపీట్ అవ్వకుండా చూసుకోవాలనేదే కదా మన కోరిక. బట్ ఆ తప్పులైతే మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూనే ఉన్నాయి. చూద్దాం ఎగ్జామ్ ఎలా కండక్ట్ చేయబోతుందో. ఎగ్జామ్ ఎన్‌టీఏ ఏం చేసినా కానీ మీరైతే కరెక్ట్‌గా అటెండ్ అవ్వండి ఎగ్జామ్‌కి. ఒక్కసారి టైమింగ్స్ గురించి బ్రీఫ్‌గా మాట్లాడుకుందాం. టైమింగ్స్ మనకి ఎగ్జామ్ ఎప్పటి నుంచండి 2 గంటల నుంచి 5 గంటల 15 నిమిషాల వరకు ఎగ్జామ్ జరుగుతుంది. కానీ మనం 2 గంటల ముందే ఉండాలి ఎగ్జామినేషన్ సెంటర్‌లో. మనకి 11 గంటల వరకు అయితే గేట్స్ ఓపెన్ చేస్తారు. సో, మీరు ఆ టైంకి వెళ్ళినా పర్వాలేదు. లేదు అంటే ఎంట్రీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందండి? 12 గంటల నుంచి అయితే ఎంట్రీ ఉంటుంది. సో, మీరు 12, 12:30 ఆ టైం వరకైతే సెంటర్‌కి రీచ్ అయిపోవాలి. వన్స్ గేట్ క్లోజ్ చేశారా మళ్ళీ మీకు అవకాశం అయితే ఉండదు. ఇంక మనకి ఫైనల్ సీటింగ్ ఎప్పుడంటే 1:15 నిమిషాల నుంచి మనకి ఎగ్జామినేషన్ హాల్‌లో కూర్చోబెడతారు. అండ్ ఎప్పుడు క్లోజ్ చేస్తారు? 1:30 నిమిషాలకి గేట్స్ అనేవి క్లోజ్ అయిపోతే ఎగ్జామినేషన్ హాల్‌లోకి ఎంట్రీ ఉండదు. ఓకేనా? ఇన్‌స్ట్రక్షన్స్ అండ్ వెరిఫికేషన్స్. సో, మనం వెళ్ళిన తర్వాత ఎవరైతే ఇన్విజిలేటర్స్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. 1:30 నుంచి 45 నిమిషాల వరకు మనకి ఇన్‌స్ట్రక్షన్సే నడుస్తాయి. ఓకేనా? తర్వాత బుక్లెట్ ఇస్తారండి. బుక్లెట్ ఇవ్వంగానే మీరేం చేయాలి? చెక్ చేసుకోవాలి. ఎన్ని పేజెస్ ఉన్నాయి? అండ్ కోడ్ ఎలా ఉంది? ఇవన్నీ కూడా డీటెయిల్స్ చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ డీటెయిల్స్ అన్నీ మనకి ఎంటర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లాస్ట్‌లో ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కూడా ఎంటర్ చేయాలి డీటెయిల్స్. 1:50 ఆ టైంలో మీరు హడావిడి అయిపోకుండా జాగ్రత్తగా ఎంటర్ చేయండి. ఇంకా ఎగ్జామ్ ఎప్పుడు క్లోజ్ అవుతుందంటే ఎప్పుడు కన్క్లూడ్ చేయాలి ఎగ్జామ్‌ని 5:15 జనరల్ విద్యార్థులందరికీ ఎగ్జామ్ క్లోజ్ అయిపోతుంది. బట్ స్పెషల్లీ ఏబుల్డ్ ఎవరైనా ఉంటే గనక వాళ్ళందరికీ 6:20 వరకు అయితే అవకాశం ఉంటుంది. ఓకేనా? మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ ఎగ్జామినేషన్ హాల్‌కి టైంకి వెళ్ళండి. 1 మినిట్ లేట్ అయినా కానీ మనకి నో ఎంట్రీ. లాస్ట్ టైమ్ చాలామంది విద్యార్థులు గేట్ దగ్గర కూర్చొని వెక్కి ఏడడం మీరందరూ చూసే ఉంటారు. సో, అలాంటి సిట్యుయేషన్‌లో మనం ఉండకూడదు అంటే బెటర్ మనం ఒక 2 గంటలు ఎగ్జామినేషన్‌కి ముందే ఉండాలి. ఓకేనా? ఖచ్చితంగా 12:30 వరకు మీరు రీచ్ అయిపోవాలి. 11కి రీచ్ అయితే వెల్ అండ్ గుడ్. చాలా ప్రశాంతంగా అయితే ఉంటుంది. ఓకేనా? హడావిడి లేకుండా ఎగ్జామ్ రాయండి. అండ్ ఇంకొకటేంటంటే ఆ డ్రెస్ కోడ్స్ ఇవన్నీ కూడా కంపల్సరీ చూస్తారండి. మెష్ చేయకుండా ఇప్పుడు జుట్లు అలా భయంకరంగా వేసుకోకుండా డ్రెస్ చాలామంది కోట్ మీద కోట్ అలా వేసుకుంటూ ఉంటారు. సో, కవరింగ్ ఉండకూడదు. ఓకేనా? కవరింగ్ లేకుండా అయితే మాత్రం డ్రెస్ వేసుకోండి. చెప్పుల దగ్గర నుంచి టాప్ టు బాటమ్ అంతా కూడా నీట్‌గా అటెండ్ అవ్వండి. మనకి ఫుల్ లెంగ్త్ చెకింగ్ అయితే ఉంటుంది. గతంలో మీరు చాలా భయంకరమైనంగా చెకింగ్స్ చూసే ఉంటారు. డ్రెస్ చేంజ్ చేయించడం గానీ ఇవన్నీ కూడా మనం చూసాం. అలాంటి సిట్యుయేషన్స్ మనకి ఎదురవ్వకుండా. ఎందుకంటే ఒక్కసారి మనల్ని ఆపారంటే మనం టెన్షన్ పడిపోతాం. సో, చిన్న పిల్లలు అంటే ఇంటర్మీడియేటే కంప్లీట్ అయింది కాబట్టి మీరందరూ టెన్షన్ తీసుకునే అవకాశం ఉంది. మీరు ఎగ్జామ్‌కి చాలా సింపుల్‌గా వెళ్ళండి. అన్ని రకరకాల వస్తువులు ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. అడ్మిట్ కార్డ్ తీసుకువెళ్ళాలి. ఐడీ కార్డ్ కంపల్సరీ తీసుకువెళ్ళాలండి. ఫోటోస్ కూడా తీసుకువెళ్ళాలి. ఓకేనా? మీకు అడ్మిట్ కార్డ్ పైనే అన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఉంటాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఇలా ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడో ఇచ్చారనుకోండి, వెంటనే ఈ నంబర్స్‌కి కాల్ చేసి ఇమ్మీడియేట్‌గా రెస్పాన్స్ అయితే తీసుకోండి. ఓకేనా? అండ్ ఇంకొకటేంటంటే ఎన్‌టీఏ ఎన్ని తప్పులు చేసినా మళ్ళీ తప్పు మీద తప్పు చేస్తూనే ఉంది. రేపు ఎలా ఉండొచ్చు అని ఏమి ఆలోచనలు పెట్టుకోకండి. సో, నేను అందుకే అంత స్ట్రెస్ చేసి చెప్పట్లేదు ఈ న్యూస్‌ని. ఎందుకంటే మళ్ళీ మీరు కంగారు పడే అవకాశం ఉంది కాబట్టి. ఓకేనా? మీరందరూ ఎగ్జామ్ రాయాలని నేను ఎప్పుడూ కోరుకుంటుంది. అందరూ కూడా ఎగ్జామ్‌ని బాగా రాసి మంచి మార్కులతో పాస్ అవ్వాలి. ఓకేనా? అందరికీ ఎంబీబీఎస్‌లో సీట్ రావాలి. ఇంకా బేసిక్స్ మాట్లాడుకుంటే మనకు తెలుసు 23,00,000 మంది అయితే ఎగ్జామ్ రాయబోతున్నారు. 2,00,000 సిబ్బంది ఉంటారండి. తెలంగాణ నుంచి అయితే 72,000 మంది అయితే ఉన్నారు. 551 నగరాల్లో అయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి. ఫారెన్‌లో కూడా ఉన్నాయి. 14 సెంటర్స్‌లో అయితే మనకి ఎగ్జామ్ రాయబోతున్నారు పిల్లలు. ఓకేనా? లక్షల్లో కాంపిటీషన్ ఉంది. యూపీఎస్సీ తరహాలోనే కాంపిటీషన్ ఉంది. దేశం మొత్తం నీట్ ఎగ్జామ్ రాస్తారు. ఎంతమంది రాయము మాకొద్దు ఎగ్జామ్ అన్నా కానీ ప్రభుత్వం వెనకడుగు వేయకుండా పేపర్ లీక్ అయినా కానీ మళ్ళీ కండక్ట్ చేస్తుంది. ఓకేనా? మీకు ఇదే ఎంబీబీఎస్‌కి. మీరు డాక్టర్ అవ్వాలి అనుకున్న కల నిజం అవ్వాలి అంటే ఖచ్చితంగా నీట్ ఎగ్జామ్‌లో మంచి మార్కులు రావాలి. మీకు స్పోర్ట్స్ కోటా ఉంది, ఇతర కోటాలున్నాయి అవన్నీ ఉంటాయి. ఓకేనా? కానీ
మీరు ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగా ప్రజెంట్ చేస్తేనే మీకు ఫ్రీ సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? మిగిలిన కండిషన్స్ అన్నీ తర్వాత అండి. అవన్నీ సెకండరీ. ఫస్ట్ ప్రైమరీ మీకు టార్గెట్ ఏంటి? మీకు అర్జునుడికి షూట్ చేయడానికి వెళ్తే పక్షి కన్ను కనిపించినట్టే మీకు ఎన్ని అయిపోయినాయి, మీ చుట్టూ ఏమైనా కానివ్వండి. ఓకేనా? ఎగ్జామ్ మాత్రం మీరు క్రాక్ చేయాల్సిందే. ఓకే? ఇది ఇవాల్టి వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎలాంటి ఆ రూమర్స్‌ని వాటికి దూరంగా ఉండి ఎగ్జామ్‌కి అటెండ్ అయ్యి బాగా రాయండి. ఓకే?